తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయన నెరవేర్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దేశమందు వాయోబు భయభక్తులతో నడిచెనే. ఊజు దేశమందు వాయోబు భయభక్తులతో నడిచెనే. మొదటి కంటే రెండంతలుగా, మొదటి కంటే రెండంతలుగా ఆశీర్వాదముగా జీవించినే. ఆశీర్వాదముగా జీవించినే. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. పిన్నలైనా పెద్దలు అయినా భయభక్తులతో బ్రతికితే. పిన్నలైనా పెద్దలు అయినా
భయభక్తులతో బ్రతికితే కోరికను సఫలము చేయును, కోరికను సఫలము చేయును. సమూయేలు వలెనే వర్ధిల్లెదము, సమూయేలు వలెనే వర్ధిల్లెదము. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. తన యందు భయభక్తి కలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును, ఆయన నెరవేర్చును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే. తన యందు భయభక్తి కలవారి కోరిక ఆయన నెరవేర్చును. తన యందు భయభక్తి గలవారి కోరిక ఆయన నెరవేర్చును. నామమునకు మహిమ కలుగును గాక. టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, సన్నిధి తోడుగంచి కాపాడము, నా సున్నితిని సొంత బుద్ధిని బంధించుము. ఈ ప్రజలందరితో మాట్లాడి మీ ఆశీర్వాదాలు దయచేయండి. యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ లేఖన భాగములో నుండి అంశం పునరుద్ధాన శక్తి. లూకా సువార్త 24వ అధ్యాయం 5 నుండి 6 వచనాల వరకు. యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచినాడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. అటువంటి శక్తిగల దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. సుగంధ తైలములను తీసుకొని ఆమె యేసయ్య కోసం ఏడుస్తూ ఉంది. ఆయన అక్కడ లేడు. సమాధిని జయించి తిరిగి 3వ దినాన చెప్పిన విధముగా మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. అలాగే మొదటి దశలోనికేలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 16 వచనాల వరకు మనము చూసినట్లయితే అక్కడ కూడా ప్రభువునందు నిద్రించిన వారు తిరిగి లేస్తారు. ఇంకా నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా తిరిగి లెగుస్తాడు. ఈ విధంగా లేఖనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి స్పష్టంగా మనకు బోధిస్తున్నవి. అలాగుననే దేవుని వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచిన తర్వాత 40 దినములు ఆయన శిష్యులకు కనబడి వారిని హెచ్చరిస్తూ ధైర్యపరిచినట్లు మనము చూడగలుగుతున్నాం. అయితే 1వది, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలిగి ఉన్నాను అని
లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుకు పరలోకపు తండ్రి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. ఆ విధంగానే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభు అయిన యేసుకు దేవుడు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయనకు గల అధికారమును గూర్చి కొన్ని విషయములు మనము పరిశుద్ధ లేఖనములో చూస్తే, 1వది మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుండి 27 వరకు చూస్తే, గాలి తుఫాను ఆయన గద్దించేసరికి నిమ్మలపరిచినాడు. యేసు ప్రభు శిష్యులు ఓడలో ఉన్నారు, గాలి తుఫాను చూసి భయపడుతున్నారు. యేసయ్య గాలి తుఫాను నుండి మమ్మల్ని కాపాడమన్నప్పుడు శిష్యులను కాపాడడానికి మీరెందుకు భయపడుతున్నారు అని గాలి తుఫానును గద్దించిన దేవునికి మహిమ కలుగునుగాక. అలాగుననే నిమ్మలించినాయి. అలాగే 2వది మార్కు సువార్త 1వ అధ్యాయము 27వ వచనము, సృష్టి మీద కూడా దేవుడు అధికారము యేసయ్య కలిగి ఉన్నాడు. అపవిత్రాత్మల మీద కూడా యేసయ్య అధికారము కలిగి ఉన్నాడు. 3వది మత్తయి సువార్త 4వ అధ్యాయము 23 నుంచి 24 వచనాల వరకు చూస్తే, ప్రతి విధమైన వ్యాధి మీద దేవుడు అధికారం ఇచ్చి ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. ఆయన స్వస్థపరచెను. పునరుత్థానుడైన యేసు దావీదు తాళపు చెవిని కూడా ఆయన భక్తుడైన పేతురుకిచ్చి ఉన్నాడు. అందుకనే లేఖనం చెప్తుంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలకు, ఆయన ప్రధానులను అధికారులను సాతాను యొద్దనున్న ఆయుధములను తీసివేసి ఆయన ఎవరికిచ్చాడు అంటే తన భక్తులకు ఇచ్చినాడు. అటువంటి మంచి శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. మనం కూడా అధికారము కలిగి ఉండాలని వాక్యము చెప్తుంది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనములో 37 వరకు చూసినప్పుడు, అన్యుడైన బబులోను రాజైన నెబుకద్నెజరు పరలోకపు రాజు యొక్క సర్వాధికారమును గూర్చి ఒప్పుకొనుచుండెను. మరి బబులోను రాజే ఒప్పుకునేప్పుడు ప్రధానులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు వీరందరూ ఎందుకు ఒప్పుకోరు? ఒప్పుకుంటారు. వాళ్ళ కోసమే కదా మన ఉపవాస ప్రార్థనలు. తప్పకుండా మారి తీరుతారు, మార్పు చెందుతారు. ప్రపంచమే ప్రభు వైపు తిరుగుతారు. ఎందుకంటే మారడానికి ఒకటి వాక్యము, ప్రార్థన. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతకవలనంటే రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రధానుల కొరకును, అందరి కొరకు ప్రార్థించుట ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మనం ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు, దేశ నాయకుల కొరకు, భూజనులందరి కొరకు మనం మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుని వైపు తిరుగుతారు. వాళ్ళు తిరగాలే. ఈ భూ ప్రజలందరినీ, ప్రపంచంలోనే భక్తులందరినీ ప్రభు వైపు తిప్పి ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనే కదా సిలువను సహించి అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టినాడు. మనం కొట్లాడుకోకూడదు, వాగ్వాదాలు చేసుకోకూడదు. మీరేమన్నా అనుకోండి. అందుకనే నా ఉపవాస ప్రార్థన మీకోసం కూడా. మీరు ఎచ్చులన్న అనుకోండి, తగ్గులన్న అనుకోండి, 1000 దినాల ఉపవాస ప్రార్థన, 365 రోజులు గొలుసు ప్రార్థన. ఇంకా వాళ్ళు రక్షించబడక ఎక్కడ పోతారు? తిట్టినోళ్ళు కూడా రక్షించబడాల్సిందే. శక్యమైతే ఎదురాడు వారిని కూడా
దేవుడు ఆకర్షించుకుంటాడు. అటువంటి శక్తి మన ప్రభులో ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనిందే, కొందరికి అనిందే? అందరికీ. కాబట్టి అందరు రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి అధికారములు దేవుడు మనకిచ్చినాడు. ఆదికాండం 41వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూసినప్పుడు అక్కడ యోసేపు ఉన్నాడు. ఆయనకు కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. ఇటువంటి గొప్ప దేవుడు అన్నగారు అందరూ కొట్టినే ఓర్చుకున్నాడు. మళ్ళీ తిరిగి కొట్టలే, తిరిగి తిట్టలే. అట్లనే భూ ప్రజలందరూ కూడా మన అన్నగారు, మన తల్లి తండ్రి, అక్క తమ్ముడు, అక్క చెల్లెలి, అట్లా మనం అనుకోవాలి. అంతేగాని వాళ్ళు వేరే వీళ్ళు వేరే అనుకోకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరినీ రక్షించే దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టినాడు. నాది నీది అనేది ఏముంది? అందుకని వాక్యం చెప్తుంది. ఆమేన్. భూమి మీద వేటిని మీరు బంధించుతారో పరలోకమునందు బంధింపబడును. భూమి మీద దేని మీరు విప్పుతారో పరలోకమునందు కూడా విప్పబడును. అందుకని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. అపవాది వ్యాధి రూపముగానో ఏదొక విధముగానో వాడు వస్తాడు. అయితే మంత్రములు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తాడు. వాక్యం చెప్తుంది, వాడు పునరుత్థానుడైన యేసు ఇచ్చియున్నాడు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 2వ వచనం. హామాను యూదులను సంహరించాలని ఆలోచన చేసినాడు, కానీ సంహరించలేకపోయాను. వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. అందుకు దేవుడు ఉపవాస ప్రార్థన ఆలకించినాడు. హామాను ఇంటినేమో ఎస్తేరు రాణి వశం చేసుకున్నాడు 8వ అధ్యాయంలో. ఈ విధంగా మొర్దెకైని ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించినాడు. హామాను సంహరించాలని, నాశనం చేయాలనుకున్నాడు, కానీ చేయలేకపోయినాడు. వీరైతే జయించినారు అపవాదిని. అపవాది అంటే బైబిల్ వాక్యంలో మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం. మనకి శరీరమే లేదు. నీ కత్తులు కటాళ్ళు తుపాకులు ఏం చేస్తాయి? కాబట్టి ఏం చేయాలి మనము? ఆత్మ ఖడ్గము, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని అప్పుడు మనము ఈ వాక్యం ద్వారానే యేసు ప్రభు దగ్గరికి కూడా సాతానుడు వచ్చినాడు, అపవాది నాశనం చేయాలని. యేసు ప్రభు సొంత మాటలు పలకలేదు, ఏమి కత్తులు కటాలు ఉపయోగించలేదు, వాక్యముతోనే త్రిప్పి కొట్టినాడు. అంతే, వెళ్ళిపోయింది. మనం కూడా వాక్యంతోనే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా? వాక్యం ప్రకటించేది మన బాధ్యత. తప్పకుండా వాళ్ళు వింటారు, తప్పకుండా మార్పు చెందుతారు. ఆ యొక్క విశ్వాసంతోనే మనము ప్రార్థన చేసి పరిచర్య జరిగిస్తూ ఉంటే దేవుడు మార్పు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. అలాగుననే దేవుని వాక్యం చెప్తుంది, జయము కలిగింది, అపవాదిని జయించినారు. అప్పుడు ఈయన కూడా ప్రధానమంత్రి అయినాడు. దేవుని వాక్యం చెప్తుంది, 2వది యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని అడిగను. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. చెట నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరని ఏడ్చుచున్నది. ఆమేన్. మళ్ళీ యేసు ప్రభు కోసం ఏడుస్తుంది. ఆయన కనపడలేదు, కనపడాలని. చాలామంది కూడా మన ఇంట్లో చనిపోతారు. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, బంధుమిత్రులు, భార్యాభర్తలు, కొన్ని కుటుంబాల్లో మరణించినప్పుడు దుఃఖపడతారు, ఏడుస్తారు. అయితే దేవుడు ఆదరించుతాడు.
మా ఇంట్లో మా తల్లిగారు నన్ను బాగా ఎంతో మంచిగా ప్రేమించేది. అటువంటి సమయంలో నా తల్లిగారు ప్రభునందు ఆమె దేవుని నమ్ముకునేది, వాక్యం చెప్తుంటే నమ్ముకునేది, రూపాయి ఎడల్పు బొట్టు పెడుతున్నది. యేసు ప్రభువుని నమ్ముకున్నాక ఉన్నది. అప్పుడు మా తల్లిగారు ప్రభునందు నిద్రించినారు, బాప్తిసం పొందింది, నమ్ముకున్నాను. నాకు ఏడుపు వస్తుంది. తల్లి అంటే ప్రేమ కదా. ఆ గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీనబడి ఏడుస్తుంటే నీళ్లు పారుతున్నాయి, బండలు తడిసిపోయి. తెలియదు అటువంటి స్థితిలో. అప్పుడు దయగల దేవుడు ఒక వాక్యం ఇచ్చినాడు. 91వ కీర్తన పూర్తిగా చదువును. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ వాక్యం చదువుతుంటే నిజముగా నా కన్నీళ్ళు దేవుడే వాక్యం ద్వారా తుడిచినాడు. నేను ఎప్పుడైనా తల్లి మరచినా, తండ్రి విడిచినా, నేను నిన్ను మరవను, విడువను, ఎడబాయను. కన్న తల్లి ఒకవేళ పాలిచ్చుటకు మరచునేమో కానీ నేను నిన్ను మరవను, విడువను, ఎడబాయను. ఇశ్రాయేలును కాచి కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. అటువంటి మంచి దేవుడు వాక్యం ద్వారా నన్ను ఆదరించినాడు. అలాగే తల్లిగారు ప్రభునందు నిద్రించిన, తండ్రి గారు ప్రభునందు నిద్రించిన, మరి భార్య బిడ్డలు, మరి భర్తలు అనేక విధాలుగా ప్రభు పిలుచుకున్నప్పుడు ఏడుపు వస్తుంది. అప్పుడు మన కన్నీరుతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వాక్యం ఇస్తుంది, వాక్యం ఆదరిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మది కలుగజేసెను. అటువంటి నెమ్మది ఇస్తుంది. ప్రియమైన దేవుని జనాంగం, ఆ దైవ వాక్యం మనకు నేర్పిస్తుంది. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 2 కొరింథీ 7:10లో మనము ప్రభువును ఆయన్ను ఏం చేస్తున్నామంటే మనము కన్నీరు కార్చకూడదని కాదు, యేసు ప్రభు కూడా కన్నీరు కార్చెను. అందుకనే వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండవది లోక సంబంధమైనది. అయ్యా మా ఆయన మారలేదయ్యా, సారాయి తాగుతాడు, ఇంట్లోకి ఏమి ఇయ్యడు, చాలా ఇబ్బంది పడుతున్నాము అని అంటారు. మీరన్నా గలాసలతో తాగుతారు. మా నాయన అయితే బాగా బలమైన మనిషి, తెల్లటి. ఎలక్షన్లలో ఉచితంగా వస్తారు సారాయి. గ్లాసులు దొరకకుంటే, చెంబులు దొరకకుంటే ఇట్లా దోశలు పట్టుకొని పోయండి అంటాడు. అట్లాటైనా మార్పు చెందమంటే మనకు ఘాటి గుంజకాడ నుంచి ఆ దేవుడే రా, నువ్వు ఇప్పుడు కొత్త దేవుని నమ్ముకున్నావు అంటాడు. ప్రభు సన్నిధిలో ఉపవాసం 3 దినాలుండి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సుత్య నా చేతికి ఇచ్చినాడు. ఆ బండను కొట్టమన్నాడు. ఎర్రటి బండ నార వరకపోయింది. కొడతా ఉంటే గుంత పడుతుంది కానీ, పొడి రేస్తుంది కానీ రాయి పగలే. ప్రభువా అన్నే, కొంచెం ఆగి బలం తెచ్చుకొని మళ్ళా కొట్టు అన్నాడు. వాక్యం అనే సుత్యతో కొట్టేసరికి పగిలిపోయింది. అప్పుడు మన ఆయన తాగడం మానేసి బాప్తిసం పొందినాడు. అంటున్నారే, మనకు ఎకరా 14 సెంట్ల పొలం ఉంది, అమ్మి చర్చికి పెట్టు అంటున్నాడు. మరి అంత శక్తిగల దేవుడు మన యేసయ్య. మా నాయన్ను మమ్మల మార్పు చేసిన దేవుడే భూజల ప్రపంచ ప్రజలందరినీ రక్షించి మార్పు చేయునుగాక. ఆమేన్. అయితే ఈ దుఃఖములో ఉంది ఏ వాక్యము అందుంటే, ఆత్మ సంబంధమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మనస్సు కలగజేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖము మరణాన్ని కలగజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆత్మ సంబంధంగా ముందుకు సాగాలని కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక సమయంలో చాలామంది ఆత్మల రక్షణ కొరకమే దుఃఖించినప్పుడు రక్షణార్థం మారు మనసు కలుగజేస్తాడు. మారు మనసు అంటే ఒకసారి డిఎల్ మూడి గారు ఒక సినిమా యాక్టర్ ఇంటికి వెళ్ళినాడు. వచ్చినాడు దైవజనులని ఆమె టీ తీసుకొచ్చి పెట్టింది.
ఆడ కూర్చొని తాగుతా, అమ్మా యేసుప్రభు నమ్ముకోండి అని చెప్పినాడు. నమ్ముకుంటానయ్యా, ఇంకా 5-6 సినిమాలు ముందుగానే బుక్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, నాకు వయసు ఉంది కదా, ఇంకా కొన్ని అన్నీ చూసిన తర్వాత నమ్ముకుంటానయ్యా అంటే, ఈ తాగేటోయినా టీ ఆడబెట్టినాడు గ్లాసు. ఏమయ్యా తాగుతా అక్కడ పెట్టినావు అంటే, అది నువ్వు తాగు అన్నాడు. ఏమయ్యా పెద్ద ఆయన వచ్చి మర్యాద ఇచ్చి కాపీ ఇచ్చి తాగమంటే సగం తాగి నువ్వు తాగంటే, అంటే యేసు ప్రభు అంత తక్కువడైన అనుకున్నాడా? మీరు తాగిన ఛాయి నేను తాగనంటావి. మరి అంత ఉడిగిపోయినాక యవన కాలం అంతా ఇప్పుడు నమ్ముకుంటా యేసుప్రభునంటే యేసుప్రభు అంత తక్కువ అనుకున్నావా అనేటాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టి, అయ్యా నేను ఇప్పుడు నుంచి యేసుప్రభు నా మనసు మారిపోయింది మీరు చెప్పే మాటలను బట్టి. నిజమే, వయసు అంతా ఉడిగిపోయిన తర్వాత అప్పుడు దేవుడు అంటే అప్పుడు దేవుడు కూడా చేర్చుకోడు కదా. ఈ దినమే నేను మారిపోతున్నాను. ఆమేన్. అట్ట నశించిపోతున్న ఆత్మల కొరకు గొప్ప దైవజనులు డిఎల్ మూడి గారు కూడా మరి చాలామంది ప్రార్థించినారు. వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించినాడు. మనము కూడా అలాంటి కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలని, ఆత్మ సంబంధమైన రక్షణానందము కలుగజేస్తుంది, శరీర సంబంధమైన కన్నీరు మరణాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని జనాంగమా, పునరుద్ధాన శక్తి మనము కలిగి, దేవుడిచ్చిన అధికారము కలిగి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుటకు పునరుద్ధాన శక్తిని దేవుడు మనకందరికీ, భూజనులందరికీ, ప్రపంచ ప్రజలందరికీ రక్షణానందము దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కనికరం గల మా తండ్రి, నమ్మకమైన దేవ, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వినిన ప్రతి వారి హృదయం నాటబడి ఫలించి అభివృద్ధి చేసి ఆశీర్వదించండి. ప్రపంచంలో ప్రజలందరినీ, తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల ప్రజలందరినీ స్వస్థపరచండి, రక్షించండి, నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకొనండి. సకల మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములు మీకే కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామం పేరిట స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం అందరికీ, భూజనులందరికీ, దైవజనులందరికీ, సంఘమంతటికి కృప ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్.